గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా ఉగాది వేడుకలు చేసుకున్నారు ప్రజలు. షడ్రుచులతో ఉండే ఉగాది పచ్చడి చేసుకుని ఇంటిల్లిపాది తాగారు. ఉదయం నుంచే దేవాలయాలకు పోటెత్తారు భక్తులు. గుళ్లలో పంచాంగ శ్రవణం విన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఉగాది సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హెడ్ ఆఫీసులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు ఆయా పార్టీల నాయకులు. ఈ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు నేతలు. హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం. సీఎం రేవంత్ తో పాటు మంత్రి కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు నూతన తెలుగు సంవత్సర విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తో భేటీ అయిన సీఎం రేవంత్ రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. నేను మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం. అదే కాదు, ఒకనాడు పేదవాడికి తెల్లన్నం అనేదే తెలియదు, పండుగ పూటనే తెల్లన్నం తినేవాళ్ళు. ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. ఒకటే మా బట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి. కొత్త ఏడాదిలో శాంతి భద్రతల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. యువత, మహిళలతో పాటు రైతుల అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. షడ్రుచుల మాదిరిగా రాష్ట్ర ప్రజల జీవితాలుండాలని ఆకాంక్షించారు బట్టి విక్రమార్క. విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో, పాడి పంటలతో, మంచి వర్షాలతో, పారిశ్రామిక అభివృద్ధితో, ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని, జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగం వినిపించారు. రాష్ట్రంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి ఆగదన్నారు. రైతన్నలు ఆనందంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు పోటీపడి పరిపాలన కొనసాగిస్తారని తెలిపారు సంతోష్ కుమార్ శాస్త్రి. వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, చక్కటి పంటలు వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి. కాబట్టి ఇక్కడ గ్రస్తోతిద చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అగ్రభాగంలో నిలుస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రేవంత్ సారథ్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు.
హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. స్వస్తి స్త్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వేద పండితుడు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ 15 నెలలుగా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి తరుణంలో ఈనాడు ఉగాది ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఆదాయం వ్యయం దాదాపుగా సరిసమానంగా ఉన్నది. కష్టం అనేది వృధాగా పోదు అనే మాట అయ్యగారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలే వారి యొక్క అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. హిందువుల ప్రతి పండుగలో సందేశంతో పాటు సైన్స్ ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. కొత్త సంవత్సర పంచాంగాన్ని తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. మన హిందువుల పండుగల్లో ప్రతి పండుగలో కూడా ఒక సందేశం ఉంటుంది. ప్రతి పండుగలో కూడా సైన్స్ ఉంటుంది. కులాలకు అతీతంగా ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి మరి ఈ యొక్క సనాతన ధర్మంలో అందరం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి సందేశము మన హిందువుల పండుగల్లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా రాజేశ్వర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో విజయాలుంటాయని చెప్పారు రాజేశ్వర సిద్ధాంతి. ముఖ్యంగా పత్తి పంటలు వేసేటువంటి వారికి చాలా అనుకూలం. ఎర్ర నేలల్లో కూడా పంటలు చాలా పండుతాయి. కుజుడు ధాన్యాధిపతి అయ్యాడు. ఆయన ఎప్పుడైతే రాజయ్యాడో ఎర్ర పంటలు, ఎర్ర ధాన్యాలు, పప్ప దినుసులు ఎక్కువ పండడానికి అవకాశం, వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వెలుస్తాయి. ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు కూడా ఏదొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే. ఈ సంవత్సరంలో ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాలన్నీ రద్దీగా కొనసాగాయి. విశ్వావసు నామ సంవత్సర వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం 6 గంటలకు మంత్ర పుష్పం తర్వాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నేను మొదటిసారి ఒకసారి వచ్చాను 20 సంవత్సరాల క్రితం. తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ దర్శనం మాకు లభించింది. అంతా ఆవిడ కరుణ. చాలా హ్యాపీ. మేము చాలా బాగా చేసాం. దర్శనం మంచిగా అయింది. అమ్మవారి దర్శనం మంచిగా అయింది. మంచిగా అనిపిస్తుంది. చాలా మంది భక్తులు వచ్చారు. చాలా సంతోషంగా. శ్రీకూరు బాలాజీ గుడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాం మేము. చాలా బాగుందండి. నేను ఈ సంవత్సరం వచ్చాను ఉగాదికి. నేను 2023లో దసరాకు వచ్చాను. తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చాను. బాగుందండి. దర్శనం బాగా జరిగింది. హైదరాబాద్ లో ఉగాది వేడుకలు సంబరంగా జరుపుకున్నారు నగరవాసులు. ఇక ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది కొత్త సంవత్సర పండుగ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సిటీలో ఉండేవారంతా ఇళ్లకు మామిడి తోరణాలు, పూలతో అలంకరించుకున్నారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి చేసుకోవడంతో పాటు రకరకాల పిండి వంటలు చేసుకున్నారు. ఒక ఫెస్టివల్ వస్తే ఫస్ట్ థింగ్ ఇస్ హాలిడే వస్తుంది. అండ్ సెకండ్ థింగ్ పేరెంట్స్ ని కలవడానికి, సిస్టర్స్ వాళ్ళు ఇక్కడే ఉంటారు. పిల్లలు కూడా పిల్లల్ని కలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో అండ్ ఐ థింక్ ఫెస్టివల్స్ ఆర్ ద బెస్ట్ బికాస్ అందరం కలుస్తాము, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇలాగే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మీ ఫ్యామిలీలో మంచిగా జరగాలని ఈ ఇయర్ కోరుకుంటూ, సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు సిటీ పబ్లిక్. పంచాంగ శ్రవణాన్ని విన్నారు. షడ్రుచుల ఉగాది పచ్చడి తాగారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుళ్లను కోరుకున్నారు నగరవాసులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు ఉగాది పచ్చడి, అల్పాహారం పంపిణీ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నానని తెలిపారు. ప్రజాపాలనతో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. पार्थिवास इति पार्थिव यशसेमर्पयेन्द्रावतीमपचिति मिहावहं मूर्धा परमेष्ठी
తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగ పూట షట్రుచులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ ప్రజాపాలన లోపల ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ లాభం జరిగే విధంగా కార్యక్రమాలు జరగాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీర్వచనమేయాలని కోరుకుంటూ పాడి పంటలతోటి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా అందరూ సుఖంగా బతకడానికి ఈ ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని ఆశీర్వచనం కోరుతూ వారందరికీ శుభం జరగాలని సందర్భంగా కోరుకుంటున్నాం. సిటీలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు నగరవాసులు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఏడాది ఏ రాశులకు ఏ విధంగా ఉంటుందో పంచాంగం చెప్పారు పండితులు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. పంచాంగం చెప్పిన పండితులను సత్కరించారు నిర్వాహకులు. పంచాంగం అంటే 5 అంకాలతో కూడుకున్నటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటటువంటి మనకు ఉంటాయి. తిథి తెలుసుకునేటట్టయితే శ్రేయస్సు కలుగుతుందని, వారం తెలుసుకుంటే ఆయుష్ కలుగుతుందని, నక్షత్రం గురించి తెలుసుకుంటే పాప నివారణ జరుగుతుందని, యోగాన్ని తెలుసుకుంటే రోగ నివారణ జరుగుతుందని, కరణం తెలుసుకునేటట్టయితే కార్యసిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది. ఇవి తెలుసుకున్న తర్వాత దానికి అనుసరించిన జీవితం ఉండేటట్టయితే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రహ్మకు ఆయుర్దాయం ఒకటి ఉంటుంది. ఆ బ్రహ్మాయుర్దాయాన్ని మనం నిర్వహించే సందర్భాల్లో అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతపరాహకల్పే అని చెప్పేసి చెప్తుంటాం. బ్రహ్మకు ఉండేటటువంటి కాలం, కాలానికి బ్రహ్మ అని పేరు, ప్రకృతికి బ్రహ్మ అని పేరు, విస్తరించినది బ్రహ్మ అని పేరు. అటువంటి బ్రహ్మకు మనకు ఇచ్చేటటువంటి ఆయుర్దాయం మొత్తం కూడా ఈ భూమి మీద 4 కోట్ల సంవత్సరాలుగా నిర్వహించారు. ఆ నిర్ణయించినటువంటి విధానం లోపల 4 కోట్ల సంవత్సరాల్లో 2 కోట్ల సంవత్సరాలు దాటిపోయినాం మనం. కాబట్టి అప్పుడు తర్వాత మళ్ళీ కల్పకాలాలు, మన్వంతరాలు, యుగాలు, మహాయుగాలు, యుగాలుగా మనం మారుతూ ఉంటుంటాం. ఆ విషయాన్నంతా ఉదయకాలంలో సంకల్పం చెప్తూ ఉంటుంటాం. దేవాలయాల్లో మన పేరు మీద సంకల్పాలు చెప్తూ ఉంటుంటాం. ఆ సంకల్పం లోపల ప్రదేశాన్ని, కాలాన్ని, రెండింటిని గుర్తు చేస్తూ ఉంటుంటారు బ్రాహ్మణులందరూ కూడా. దానికే బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతపరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్పేసి వరుసగా కాల నిర్ణయం చేస్తూ ఉంటుంటారు. అటువంటి కాలం లోపల ప్రస్తుతం ఈ రోజున మనము ఈ 60 సంవత్సరాల కాలం మధ్య లోపల ఉండేటటువంటి దాంట్లో 28వ మహాయుగం మనకి ఇది కలియుగం లోపల. ఆ 28వ మహాయుగం లోపల ఉన్న కలియుగంలో 5126 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 5127వ సంవత్సరాన్ని ప్రవేశిస్తున్నాం. చూసినట్టయితే నిజంగా శిల్పారామంలో ప్రతి సంవత్సరం మేము ఈ పంచాంగ శ్రవణం ఏదైతుందో గురువు గారిని పిలవటం, ఇది 1 సంవత్సరం 10 సంవత్సరాల నుంచి వారితో ఇక్కడ పంచాంగ శ్రవణం చేయించడం జరుగుతుంది. ఏ నాడైతే, ఏ సంవత్సరం అయితే వారు రాకుండా పంచాంగ శ్రవణం ఆగిపోతుందో, అంటే చేయలేకపోతామో మాకు అప్పుడు చాలా అసంతృప్తిగా ఉంటుంది. అందుకొరకు వాటికి ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తుంటాను, మీరు చేయాల్సిందే ఈ స్టేజ్ మీద మీ పంచాంగ శ్రవణమే మాకు చాలా ఇది ఇస్తుంది, కాన్ఫిడెన్స్ మాకు పబ్లిక్లో బట్ అందరూ చాలా సంతోషంగా ఉంటారు, మీ దాని గురించి వెయిట్ చేస్తుంటారు.
జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ 2 years బ్యాక్ రాజ్భవన్ నుంచి వాళ్ళ దగ్గరికి పోయింది. వాళ్ళ రాజ్భవన్ ఒప్పుకున్నారు, సార్ మీరు లేకుండా మా శిల్పారామం స్టేజ్ అసలు ఏమాత్రం కూడా మేము సహించలేము, మీరు రావాల్సిందే మా దగ్గరికి అని అంటే, నిజంగా వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ సార్. యూ వెంట్ టు ది రాజ్భవన్, యూ excused to the governor, and you have come directly to Shilparamam. It's really, we are so thankful. హైదరాబాద్ లో ఉగాది పండుగను వైభవంగా జరుపుకున్నారు నగరవాసులు. మాసబ్ ట్యాంక్లోని శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉంటుందో పంచాంగ శ్రవణం వినిపించారు వేద పండితులు. శుభాశుభ ఫలితాలు వివరించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా నిర్వహించిన క్లాసికల్ డాన్సులు, కల్చరల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతున్న ఉగాది 2వ సంవత్సరంలో అభివృద్ధిలో అన్నిట్లలో ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు మా అందరికి కూడా అన్ని విధాల మంచి జరగాలి. ఈ కొత్త సంవత్సరం నుంచి ఇక ముందు కూడా అందరూ సిరి సంపదలతోని, సుఖ సంతోషాలతోని, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతోని ఉండాలని మరియు మా తెలంగాణ గవర్నమెంట్ తరఫున అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి నుండి తెలంగాణలో రేసింగ్ తెలంగాణ జరగబోతుంది. అందరూ కూడా మన ప్రపంచం అంతా మన తెలంగాణ హైదరాబాద్ను మొదటి స్థానంలో ఉంచబోతున్న మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పేరున ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అందరం కలిసినే ఇవాళ తెలంగాణ ముందుకు వెళ్తుంది. అందరికీ కూడా ఈ ఉగాది నుంచి అంతా మంచి జరగాలి. ఎటువంటి గొడవలు తారతమ్యాలు లేకుండా కులాలకు మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ మన యొక్క నిత్య జీవితంలో మన యొక్క జీవితాన్ని రిపుహార శత్రువులను ఎవరయ్యా శత్రువులు? మనకి శత్రువులు అయ్యా అంటే క్షణం కూడా మన చూస్తూ ఏ విధంగా ఈ మహానుభావుని ఏ విధంగా మనం వంచేయాలి శక్తి దీనిలో ఉంది. అంటే దీనిలో మనం ఏం చూస్తాం? 5 గుణాలు. ఏమిటి? ఈరోజు మంచిగా లేదా? సాధనం, మన ఒక మంచి సాధనం ఈ పంచాంగములు. ఈ పంచాంగం అంటే ఏమిటి? దీనిలో 5 అంగం ముందుకు నడిపిస్తాయి. ఆ 5 అంగములలో ఏది తక్కువైనప్పటికీ కూడా మనం ముందు వేయాలి అని చూస్తుంటుంది అంతఃశత్రు గణం. ఆ అంతఃశత్రువులను దూరం చేస్తుంది. ఏమిటి? దుస్వప్నం. పైలల్లా తిరిగి వస్తాం రాత్రి. శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లు ప్రభపై విహరించారు. ముందుగా దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ పలు రకాల పువ్వులతో కలర్ఫుల్గా అలంకరించిన ప్రభపై ఉత్సవ మూర్తులు కొలువుదీర్చారు. లక్షలాది మంది భక్తజనం ప్రభోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. భక్తజన కరతాల ధ్వనుల మధ్య ప్రభోత్సవం ఆరంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ప్రభోత్సవం వైభవంగా జరిగింది. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
రాష్ట్రంలో రోడ్లకు ఇరువైపులా డివైడర్లకు మధ్యన కోనోకార్పస్ మొక్కలు నాటింది గత ప్రభుత్వం. ఇన్నేండ్లలో అవి పెరిగి పెద్దగయ్యాయి. అయితే ఆ చెట్లు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయంటున్నారు నిపుణులు. వీటి నుంచి వచ్చే గాలితో శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు డాక్టర్లు. వీటి వేర్లు భూమి లోపలికి ఎక్కువ దూరం పోయి నీటిని అధికంగా తీసుకుంటున్నాయి. మంచినీటి పైపులు, కేబుల్స్ ఖరాబ్ చేస్తున్నాయంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. కోనోకార్పస్ చెట్లు అందంగా ఉంటాయి, అలాగే పచ్చగా కనిపిస్తాయి, అలాగే తొందరగా పెరుగుతాయి. సో ఈ కాన్సెప్ట్ తోటి హరితహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెట్లన్నింటిని కూడా పెద్ద ఎత్తున నాటింది గత ప్రభుత్వం. సో అప్పుడు ఈ కోనోకార్పస్ చెట్లను పెట్టినప్పుడు అసలు వీటిపైన అప్పుడున్న ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎలాంటి అవగాహన లేదు. సో ఈ చెట్లు పచ్చగా కనిపిస్తాయి, అలాగే తొందరగా పెరుగుతాయి, దీంతోపాటు అందంగా కనిపిస్తాయని ఈ కాన్సెప్ట్ తోటి పెట్టారు. కానీ వీటి వల్ల వచ్చే దుష్ఫలితాలు వీటిని గమనించలేకపోయారు. ఈ చెట్ల వల్ల వచ్చే ఈ ప్లస్ పాయింట్స్ కంటే ఎక్కువగా నెగిటివిటీ ఉంది. అలాగే వీటి వల్ల యాక్చువల్గా ఏ చెట్టు అయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంది. కానీ ఈ కోనోకార్పస్ చెట్లు ఇటు ఆక్సిజన్ను పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. సో వీటి వల్ల చర్మకోశ వ్యాధులు కూడా వస్తాయంటూ కూడా గతంలో వాతావరణ నిపుణులు కానీ ఇతర యూనివర్సిటీల ప్రొఫెసర్లు కూడా చెప్పారు. సో వీటిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, అలాగే రీసెంట్గా అసెంబ్లీ స్పీకర్ కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి సూచిస్తూ అసెంబ్లీలో చెప్పారు. ఈ కోనోకార్పస్ చెట్ల వల్ల ఎలాంటి లాభం లేకపోగా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ కోనోకార్పస్ చెట్లు పెట్టారో వాటన్నిటిని కూడా తొలగించాలంటూ ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వెంచర్లో తొందరగా పెరుగుతాయి, పచ్చగా ఉంటాయి, ఆ వెంచర్లలో బాగా కనిపిస్తాయని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నాటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ హరితహార కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఈ మొక్కలు కూడా కోనోకార్పస్ మొక్కలు తొందరగా పెరుగుతాయనే ఉద్దేశంతో వీటిని రాష్ట్ర వ్యాప్తంగా నాటారు. సో ఆ తర్వాత ఇవన్నీ కూడా పెరిగాయి. కానీ రాను రాను అసలు ఈ చెట్ల వల్ల ప్లస్ పాయింట్స్ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉందని గుర్తించారు. వీటన్నిటిని కూడా తీసేయాలంటూ కొంతమంది హెచ్సియు స్టూడెంట్స్ దీనిపైన కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అలాగే వీటిని తీసేయాలంటూ కూడా వీళ్ళు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. సో మనతో మాట్లాడడానికి హెచ్సియు స్టూడెంట్స్ ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఏం పేరు మీరు? అసలు ఈ కోనోకార్పస్ చెట్ల వల్ల ఎట్లాంటి దుష్పరిణామాలు ఉంటాయి? పేరు వర్ధన్, నేను హెచ్సియు రీసెర్చ్ కాలనీ. కోనోకార్పస్ వల్ల కోనోకార్పస్ ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోతున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ దీనివల్ల కోనోకార్పస్ వల్ల అనేక రకమైన శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనివల్ల పాలన్ గ్రెయిన్స్ని అటు ఇటుగా రిలీజ్ చేయడం వల్ల అలర్జీస్ కానీ, ఆస్మా కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి జరుగుతున్నాయి. కోనోకార్పస్ అనేది ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది. అలాగే ఎప్పుడైతే మనం భూమిలో పాతామో ఇది మన టెలికమ్యూనికేషన్ సంబంధించిన కేబుల్స్ని, వాటిని వీల్స్ని చీల్చడానికి మరియు బలంగా తయారవడానికి ఇది ఎయిర్లను లోపలికి పంపిస్తుంది. అలాగే దీనివల్ల కోనోకార్పస్ వల్ల హరితహారం అనే ప్రోగ్రాంలో తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. చాలా సాప్లింగ్స్ చేసింది, అంటే చాలా చోట్ల నాటింది. దీనివల్ల ఇది ఇట్లానే కోనోకార్పస్ మనం పెట్టుకుంటూ పోతే మానవాళికి, జంతువులకి ఆక్సిజన్ లేకుండా పోతుంది. అలాగే ఎన్నో రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తాయి. దీన్ని తీసేయాలని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా దీన్ని నాటారు. దీన్ని తీసేయాలని చెప్పి మేము అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. సో తీయడానికి మేము అనేక సార్లు మాట్లాడుతున్నాం అఫీషియల్స్తో. ఏదో ఒక రోజు దీన్ని జరుగుతుంది. అలాగే తెలంగాణలో దీన్ని బ్యాన్ చేశారు, గుజరాత్లో బ్యాన్ చేశారు. ఈరోజు రేపు అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ను చాలామంది కౌంటర్ చేస్తున్నారు ఈ విషయంలో. అంటే దీని గురించి తెలుసుకోకుండా ఎందుకు నాటాల్సి వచ్చింది, దీని పరిణామాలు ఏంటి? ఇది ఒక ఫ్లవరింగ్ స్పీసీస్ అండ్ కొంబర్టేసి అనే ఫ్యామిలీకి చెందింది. సో ఇది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, వాటర్ కూడా మనకు లెవెల్స్ తగ్గుతున్నాయి. ఇది వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోనోకార్పస్ని వెంబటే బ్యాన్ చేసి దీన్ని ఉన్న సాప్లింగ్స్ కూడా తీసేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో వీటిని ఎట్లా ఉంటుంది, తొందరగా పెరుగుతాయా? సో ఈ చెట్టు ఏ జాతికి చెందింది? సో దీని పరిణామం ఎట్లా వస్తూ ఉంటుంది ఈ చెట్టుది? ఇది ఒక ఫ్లవరింగ్ స్పీసీస్ అంటారు దీన్ని. ఇది కొంబర్టేసి ఫ్యామిలీకి చెందింది. అండ్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ స్పీసీస్ ఇది. దీన్ని వాటర్ గ్రూజర్ అంటారు. సో ఇది ఏంటంటే మిగతా చెట్ల కంటే వాటర్ ఎక్కువ తీసుకొని పాలన్ గ్రెయిన్స్ అంటే మనకి ఫర్టిలైజేషన్కి ఉపయోగపడేది ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల
ఈ పాలన్ గ్రాన్స్ ఎక్కడక్కడ పడితే రిలీజ్ అవ్వడం వల్ల మనం పీల్చుకున్నప్పుడు రెస్పిరేటర్ మన ఎట్లయినా రెస్పిరేటర్ ట్రాక్స్ బ్రాంచుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దాంట్లోకి వెళ్ళి అటు ఇటుగా మనకు రెస్పిరేటరీ డిజార్డర్స్ చాలా కేసెస్లో ఆస్మా వచ్చిందని చెప్పి ఇవి ఎక్కువ ఉన్న చోట తేలింది. సో ఇప్పుడైనా గవర్నమెంట్ ఇలాంటి చెట్లను తొలగించి అసలైన ఆక్సిజన్ ఇచ్చే చెట్లను పెంచాలని పెట్టాలని దాంట్లో యువతను కూడా భాగస్వామ్యం చేయాలని నేను కోరుకుంటున్నాను. హరితహారం పేరుతోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫారెస్ట్ని పెంచుతాం, అలాగే మొక్కలను పెంచుతాం, తద్వారా పర్యావరణం బాగుంటుందని చెప్పారు. కానీ ఇట్లాంటివి పెట్టడం వల్ల ఇటు పబ్లిక్కే ముప్పు జరుగుతుందని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా వీటిని తొలగించాలంటూ స్పీకర్ చేసిన సూచనలతో పాటు నగర ప్రజలు కూడా ఇటు గవర్నమెంట్ను వీటిని తొలగించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా చూస్తానన్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. భవానీ కాలనీలో పార్కును ఆయన ప్రారంభించారు. కాలనీలోని ఖాళీ స్థలాన్ని కబ్జాకు గురవుతోందనే ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది పార్కును పరిశీలించిన తర్వాత బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థలాన్ని కాపాడుకుని పార్క్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. కొంచెం దిష్టి తీసి సార్ చేత కొబ్బరికాయ కొట్టండి. 3 సార్లు యాంటీ వైపు 3 సార్లు ఓం జైస్తే పంజాబ్ పుష్పమానుషగో పండుగ సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు. భవానీ కాలంలో ఈరోజు ఇంత మంచి పార్కు మంచిగా ఓపెన్ చేయడం చాలా సంతోషం. దానికి కమిషనర్ గారు మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి ఈ జాగా కబ్జా అవుతుందని చెప్తే కమిషనర్ చెప్తే సాగర్ గారు మహేందర్ గారు అందరికీ తీసుకొచ్చి ఈ పార్టీని అందరూ కూడా మంచిగా ఇచ్చాల్సి. ఎందుకంటే ప్రజలకు ఏదైతే ప్రజల సొత్తు ఉందో ప్రజలకే ఉండాలి. ఎవరు కబ్జాలు పెట్టుకోవటం చూసే బాధ్యత మాకు ప్రజాప్రతినిధిగా ఉన్నది. అందుకని ఈరోజు ఇంత మంచి కాలనీలో కూడా నిజంగా పండుగ ఉన్నా ఏదున్నా కాలనీ వాసులందరూ కూడా మంచిగా సహకరించి చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఎల్లకాలం తెలంగాణ ప్రజలందరూ కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న భవానీ కాలనీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా ప్రజలకు ఇలా కాలనీ ఉందంటే ఒక పార్క్ అవసరం ఉంటుంది. ఆ పార్కు తగ్గట్టుగా మనం చేసే బాధ్యత మనం ఉంటే చెప్పగానే ఇమీడియట్గా తీసుకున్నాం. ఎవడు ఎంత పెద్దోడైనా ఎవడు పెట్టినా కబ్జాలు పెడితే ఊపుకునే పద్ధతే లేదు. మానవ సేవే మాధవ సేవ అని కులాలు మతాల కన్నా మానవత్వమే గొప్పదన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. తిరుమలగిరిలో ఎస్వి చారిటబుల్ మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విభాగాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ జితేందర్ సింగ్ ప్రారంభించారు. ఈ మెడికల్ సెంటర్లో అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. Center. Thank you. Center. Diagnostic center. All flights were cancelled. आपको बच्चा पब्लिश करना जरूरी है कि नहीं सर उनको देख के उस दिन से मैं जितना भी कमाया बिजनेस में एवरी ईयर मोर देन 10% मैं भी स्पेंडिंग करना चालू करा. तो मैं इतना पैसा मिला देते गया आते गया आज इधर तक पहुंचा. तो मैं बोलता हूँ कभी अपने लिए नहीं दूसरों के लिए सोचने से भगवान आएगा. और सब कम्युनिटी से भी इम्पोर्टेंट मैं मानता हूँ ह्यूमैनिटी से बढ़ के कोई कम्युनिटी नहीं है सर. जो भगवान जहाँ परेशानी में है अपन इसको केयर नहीं करते हुए वहां जाके मंदिर में बैठ के प्रार्थना करके मंदिर में पैसे देने से कुछ नहीं आएगा. मंदिर में भगवान भी अपने देखते रहता. ये काली मेरे को प्रे करके सब मांग रहा मगर जो तकलीफ में उसको कुछ नहीं दे रहा, उसको कुछ नहीं मिलेगा. उधर घंटे का साला बैठने से इधर कुछ 1 घंटा बैठ के किसी को मदद करने से बहुत कुछ मिलेगा. इतना अच्छा मौका पर मिल जाए. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భూములను అమ్మవద్దని హెచ్సియు విద్యార్థులు నిరసన చేశారు. హెచ్సియు మెయిన్ గేట్ కు తాళం వేశారు పోలీసులు. దీంతో గేట్ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన స్టూడెంట్స్ ను విడుదల చేయాలని ఆందోళన చేశారు స్టూడెంట్స్. పోలీసులను భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమీక్షిస్తున్నారు డీసీపీ వినీత్ కుమార్.
హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో ఒకే కాన్పులో 4 పిల్లలకు జన్మనిచ్చింది అమృత అనే మహిళ. ఈ నెల 22న హస్తినాపూర్కు చెందిన మహిళకు 7.5 నెలలకే పురిటి నొప్పులు రావడంతో నీలోఫర్ హాస్పిటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేశారు. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు జన్మించారని తెలిపారు డాక్టర్లు. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్. ఏం ప్రాబ్లం అయింది సోనా? ప్రీటర్మ్ సార్ 1.2 1.3 ఇనిషియల్ సిపాప్ రిక్వైర్మెంట్ అదే ఉండే. దాని తర్వాత ఒకరిద్దరు బేబీస్ కొంచెం సిక్ అయ్యారు, మిగతా ఇద్దరు ఓకే. 4 బేబీలు పుట్టినాయి. 4 బేబీలు లెస్ దెన్ 1 kg మాత్రమే ఉన్నాయి. సో ఇది జరిగి నెల రోజుల క్రితమే జరిగింది. స్మాల్ బేబీస్ వాటికి తాగటం రావట్లేదు, టెంపరేచర్ మెయింటైన్ చేయట్లేదు, ఆక్సిజన్ అందివ్వాల్సి వచ్చింది, సర్ఫెక్టెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఇచ్చుకుంటూ 35 డేస్ మన దగ్గర నీలోఫర్ హాస్పిటల్లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి కొంత మిల్క్ తీసుకుని ఈ బేబీల్ని సేవ్ చేయడం జరిగింది. ఇంత సేవ్ చేస్తే 35 రోజులు అయింది ఈరోజు. టుడే ఆల్ 4 babies are doing very well and mother feed is sufficient. 4 babies కూడా ఆ తల్లి పాలు ఇవ్వగలుగుతుంది. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అండ్ ఆక్సిజన్ ఇవ్వటం వల్ల ROP అనే ఒక ప్రాబ్లం కూడా వచ్చింది, దాన్ని కూడా రెక్టిఫై చేసినాము. ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఒక్క రోజుకి 1 లక్ష రూపాయలు చెప్పిన 4 బేబీస్కి 4 లక్షల రూపాయలు రోజుకే జరిగేది. మోర్ దెన్ 1 crore rupees ఖర్చు అవ్వాల్సిన అవసరం ఉండేది. బట్ ఇన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ in Telangana Neelafar Hospital, we could able to save all the 4 babies and we are feeling